హలో అండి, నేను మీ మౌనిక. వెల్కమ్ టు మై ఛానల్ వీఆర్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో గోంగూర చికెన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికన్నా ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అండ్ అలాగే మన వీడియోని లైక్ చేయండి. అయితే ముందుగా ఇలా ఒక బాండిలో ఆయిల్ వేసి అందులో కొంచెం వెల్లుల్లిపాయలు, జీలకర్ర, 1 స్పూన్ జీలకర్ర అండ్ అలాగే 6 నుంచి 7 వెల్లుల్లిపాయలు, 3 పచ్చిమిర్చిని వేసి ఇలా వేయించుకోండి. అవి బాగా వేగిన తర్వాత గోంగూరని వేసుకోవాలి. మీ దగ్గర మామూలుగా ఉంటే గోంగూర వేసుకోండి. నేను ఫ్రెష్గా కట్టలు దొరికినప్పుడే ఇలా తీసుకొని నేను ఇలా ఆయిల్లో మగ్గపెట్టేసుకొని స్టోర్ చేసుకుంటాను అనమాట. ఆ గోంగూరను అయితే నేను ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఒకవేళ ఫ్రెష్గా అప్పుడే తీసుకున్న గోంగూర అయితే ఆకులను వేసుకొని ఇలా మగ్గబెట్టేసుకోండి. ఇలా 1 నిమిషం వాటితో పాటు వేగిన తర్వాత పక్కకు తీసేసుకొని పూర్తిగా చల్లార్చుకొని పేస్ట్ చేసుకోవాలన్నమాట. అయితే ఇప్పుడు ఇదే బాండీలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని మనం కర్రీ చేసేసుకోవచ్చు. నేను ఒక్కసారిగా ఎక్కువ గోంగూర తెచ్చుకొని చేసుకుంటాను అనమాట అండి. అంటే అప్పటికప్పుడు మనకి ఏమన్నా తినాలి గోంగూరతో అనిపించినప్పుడు వెంటనే చేసేసుకోవడానికి అనమాట. ఇప్పుడు మనం బాండీలో ఆయిల్ వేసుకున్నాం కదా, ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను అయితే వేసుకోండి. నేను ఇక్కడ మీడియం సైజ్ ఉల్లిపాయలు 2 కట్ చేసుకున్నాను. అవి బాగా మగ్గడానికి ఫాస్ట్గా మగ్గడానికి ఉప్పునైతే వేసుకుంటున్నాను. కల్లుప్పుని యూస్ చేసుకోండి, చాలా మంచిది ఆరోగ్యానికి కూడా. ఉల్లిపాయలు బాగా మగ్గిపోయిన తర్వాత అందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగానే చికెన్ని ఇలా వాటర్లో సోక్ చేసి పెట్టుకున్నాం అనమాట. సాల్ట్ వాటర్ అండి ఇవి, నార్మల్ వాటర్ కాదు. అలా సోక్ చేసి పెట్టుకున్నట్టయితే మనకి చికెన్ అనేది టెండర్గా జ్యూసీగా ఉంటుందన్నమాట. సో ఇలా మీరు ఎప్పుడన్నా కొంచెం టైం ఉంది, చికెన్ తెచ్చుకున్న తర్వాత వండుకోవడానికి టైం ఉంది అనుకుంటే ఇలా సాల్ట్ వాటర్లో కనుక సోక్ చేసి ఉంచినట్టయితే మనకి చికెన్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ చికెన్ అంతటినీ కూడా మనం ఈ ఉల్లిపాయ ముక్కల్లో వేసేసుకొని బాగా కలుపుకొని మగ్గించుకోవాలి. మనకి చికెన్ నుంచి సహజంగానే వాటర్ రిలీజ్ అవుతుంది కదండి, ఆ వాటర్ అంతా పూర్తిగా ఇంకిపోయే వరకు మనం వీటిని మగ్గించుకోవాలి. అలా పూర్తిగా వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఇప్పుడు చూసారు కదా, మనకి ఇలా చూసుకున్నట్టయితే ఆయిల్ అలాగే వాటర్ కూడా సపరేట్ అయిపోయినట్టు కనిపిస్తుంది. ఓన్లీ ఆయిల్ కనిపించాలన్నమాట, వాటర్ అసలు ఉండనే కూడదు. అప్పుడే మనకి కూర నీసు వాసన రాకుండా ఉంటుంది. ఇలా పూర్తిగా వాటర్ ఇంకిపోయిన తర్వాత అందులో కొంచెం పసుపు అండ్ అలాగే కారం వేసుకోండి. కారం మనం గోంగూరని యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఇలా కారాన్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. కారం ఇలా నూనెలో మగ్గినట్టయితే పచ్చివాసన పోయి ఫ్లేవర్ చాలా బాగుంటుందన్నమాట. సో ఇలా 1-2 నిమిషాలు కారాన్ని అలా ఆయిల్లో మగ్గనివ్వండి. అలా మగ్గిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న గోంగూర, జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదండి, వాటిని ఇలా పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ని కూడా ఈ కర్రీలో యాడ్ చేసుకుందాము. మనం పచ్చిమిర్చి కూడా మిక్సీ చేసుకున్నాము, ఒక 3 పచ్చిమిర్చి వరకు. కారం కూడా ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకున్నాము. కానీ కారం మనకి కరెక్ట్గా సరిపోతుంది. మీరు ఏమాత్రం కంగారు పడిన అవసరం లేదు. ఎందుకంటే మనం గోంగూర పులుపు ఉంటుంది కదండి, ఆ పులుపుకి తగ్గట్టుగా మనం కారం యాడ్ చేసుకుంటేనే కర్రీ టేస్ట్ ఉంటుందన్నమాట. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని మొత్తం గోంగూర అండ్ అలాగే చికెన్ మొత్తం కలిసేలాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని నిదానంగా ఆయిల్ అంతా పైకి తేలే వరకు మీరు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి కర్రీని. పూర్తిగా ఆయిల్ పైకి తెలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోండి సరే. కానీ గోంగూరతో మనం ఏ రెసిపీ చేసినా వేడివేడిగా కంటే కూడా చల్లారిన తర్వాత వాటి టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. సో చూసారు కదా మన రెసిపీ, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అండ్ అలాగే మీకు గుర్తుంది కదా, మన ఛానల్ పేరు వీఆర్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. అండ్ అలాగే మన వీడియోస్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ వరకు ముందుగా మనం పోస్ట్ చేయగానే రావాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్టయితే మనం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు ముందుగా వస్తుంది.